ఏమిటి అని ప్రశ్నించారు. చిత్తవాయువత్ చిత్క్రియాయుత శాఖయోర్ద్వయీ శక్తి మూలకా. ప్రతి వారిలో ఉన్న శక్తి అనే చెట్టుకు రెండు కొమ్మలుంటాయి. ఒకటి ప్రాణశక్తి, ఇంకొకటి సంకల్ప శక్తి. ఈ ప్రాణశక్తి, మనోశక్తి ఈ రెండింటిని పరమాత్మ స్థానమైనటువంటి కుడి పక్కన ఉన్న స్థానంలో విలీనం చేయగలిగితే అతనికి మరు జన్మ అంటూ ఉంటుంది. నా తల్లి అనుభవించాల్సిన అనేక జన్మల ప్రారంధాన్ని, కర్మ ఫలాన్ని సూక్ష్మదేహాలతో అనుభవించే విధంగా ఈ 2 గంటలలో ప్రయత్నించి ఆమెకు మళ్ళీ పుట్టాల్సిన అగత్యం లేకుండా ముక్తిని ప్రసాదించాను. అదే విదేహ ముక్తి. 2 గంటల సమయాన్ని ఎందుకు కేటాయించారు అని శిష్యులు ప్రశ్నిస్తే, ఇంతకు ముందు పళనిస్వామి అంత్యదశలో ఉన్నప్పుడు ఇదే విధంగా నేను చేతిని అతని శిరస్సు మీద ఉంచాను. ఆఖరి నిమిషంలో చేయి తీసిన మరుక్షణం కన్నులు తెరిచాడు. అందుకే ఆయన ప్రాణశక్తి, మనోశక్తి కనుల ద్వారా బయటకు వెళ్ళిపోయింది. అతనికి ఇంకొక 2-3 జన్మల తరువాత కానీ ముక్తి దొరకదు. అలా ఆ గురు సందేశం మాత్రమే మనకు మార్గదర్శకం. దాన్ని స్వీకరిస్తూ గురు సందేశం ద్వారా అద్భుతమైన గురు చరిత్రలో ఉన్నటువంటి గురు జీవితం యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ మన జీవితాన్ని సంస్కరించుకుంటూ మనం ముందుకు నడిచే ప్రయత్నం చేద్దాం. మరి భగవాన్ రమణులకు పుడుతూనే ఈ ఆత్మవిద్య అవ్విందా? ఎన్ని సంవత్సరాల తరువాత ఆ ఆత్మతత్వం యొక్క రహస్యం బోధపడింది? అది